పల్నాడు బాలోత్సవం పిల్లలు 2023-24 పండుగలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించిందని అదే స్ఫూర్తితో ఈ ఏడాది పల్నాడు బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయుల సాంస్కృతిక పోటీలు నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించినట్లు పల్నాడు బాలోత్సవ అధ్యక్షులు ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ షేక్ మస్తాన్ షరీఫ్ కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు తెలిపారు. కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఉపాధ్యాయుల రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలు బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కట్టా కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులతో పాటు 4 గోడలకే పరిమితం కాకుండా వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడం, పిల్లలను అర్థం చేసుకునేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దడం, సృజనాత్మకతను నింపడం కోసం రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు ఉపాధ్యాయులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, ఒత్తిడిని అధిగమించేందుకు ఇటువంటి పోటీలకు దోహదం చేస్తున్నామని అన్నారు. పల్నాడు బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయుల సాంస్కృతిక పోటీలు ఇప్పుడు పెద్దలు చెప్పారు. ప్రధానంగా 3 అంశాల కోసం ఈ పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. మొదటిది ఏమంటే విద్యార్థులకి బాలోత్సవాలు రాష్ట్రంలో 40 చోట్ల జరుగుతున్నాయి. అంటే విద్యార్థుల్లో ఉన్న క్రియేటివిటీని పెంచడానికి, ప్రపంచీకరణ పుణ్యమాని 4 గోడల మధ్య ఉన్నటువంటి విద్యార్థుల్ని బయట ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి బాలోత్సవాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. అయితే బాలోత్సవాలు జరుగుతున్న స్థానంలో అసలు విద్యార్థులను అర్థం చేసుకోవాలంటే ఉపాధ్యాయులు కూడా ఉత్సవాలు జరగాలి. అంటే విద్యార్థుల సైకాలజీని అంచనా వేయటం అనేటటువంటిది విద్యలో ప్రధానమైన అంశం. అందుకని విద్యార్థులను అర్థం చేసుకోవడానికి వీలుగా ఉపాధ్యాయులు కూడా బాలోత్సవం తరహాలో ఉపాధ్యాయులు కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాంస్కృతిక పోటీ నిర్వహించాలి అని ఈ రాష్ట్రంలో 44 బాలోత్సవాలు నిర్ణయించినాయి. 19 విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. నసరావుపేటలో పల్నాడు విజ్ఞాన కేంద్రం లాగా ఈ రాష్ట్రంలో 19 విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. ఈ 19 విజ్ఞాన కేంద్రాలు 40 బాలోత్సవాల నిర్ణయం మేరకు ఏం చేశామంటే రాష్ట్రంలో ఒక ప్రయోగం చేద్దాం. మొట్టమొదటిసారి ఒక ఉపాధ్యాయ సాంస్కృతిక పోటీలు వేదిక ఉండాలి. అది నసరావుపేట వేదికగా ఈ 40 బాలోత్సవాలు నిర్ణయించినాయి. అందులో భాగంగానే ఇవి ఏర్పాటు చేస్తున్నాం. అది మొదటి అంశం. రెండవది ఏమంటే ఈ ప్రపంచీకరణ పుణ్యమాని విద్యార్థులు ఎలాగైతే కెరీర్ కోసమే లక్ష్యంగా, అంటే ఆటలు పాటలు మర్చిపోయి, అంటే చదవటం లేదా ర్యాంకు వస్తే తప్ప ర్యాంకు లేని జీవితం నిష్ప్రయోజనం అని విద్యార్థులు ఎలా భావిస్తున్నారో ఉపాధ్యాయులు కూడా వాళ్ళ విద్యార్థి ర్యాంకు వస్తే తప్ప లేకపోతే చదువు రాకపోతే వాడు పనికిరాడు అన్నటువంటి భావనలో ఉపాధ్యాయులు ఒత్తిడి గురేట అవకాశం ఉంది. అంటే 100% రిజల్ట్ రావాలి, రకరకాల ఒత్తిళ్ళు వాళ్ళ ఉపాధ్యాయుల మీద కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ ప్రభుత్వ ఉపాధ్యాయులే కాదు, ప్రైవేట్ రంగంలో ఉపాధ్యాయులకి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి జీతాల సమస్యలు, రకరకాల సమస్యలు ఉన్నాయి. అంటే వీటన్నింటినీ అంటే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఒత్తిడిని తట్టుకొని నిలబడటానికి వీలుగా వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీని వెలికి తీయటం కోసం, అంటే ఇందాక చెప్పినట్టు బాలోత్సవాల్లో ఎలాగైతే వాళ్ళు పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసే విధంగా బాలోత్సవం నిర్వహిస్తున్నామో అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఈ సాంస్కృతిక పోటీల్లో తమ క్రియేటివిటీని వెలికి తీయటమే కాకుండా ఉపాధ్యాయులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను కూడా ప్రస్తావించే విధంగా మా కళారూపాలు రావాలని ఇది ఒక అంచనా. మాకు పల్నాడు బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ సాంస్కృతిక పోటీలు నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. 8, 9 తారీఖులు నవంబర్ 2025న ఎస్ఎస్ఎన్ కాలేజీలో ఈ కార్యక్రమం చేపట్టాలి అని పల్నాడు బాలోత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇందులో శాస్త్రీయ నృత్యం, నాటికలు, దేశభక్తి పోటీలు, బుర్రకథలు, ముచ్చటగా 3 నిమిషాలు, జానపద నృత్యం, ఏకపాత్రాభినయం, మైము, కోలాటం, పద్యాలు, కవితలు, ఈ అంశాలన్నిటిపైన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైనా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని మొదటిసారిగా భారీ ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి అటు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో పనిచేసే అందరి ఉపాధ్యాయులు ఇందులో పాల్గొనడానికి వారి ఎన్నాళ్ళ నుంచో ఏదైతే వారిలో సృజనాత్మక శక్తి ఉందో, కళా తృష్ణ ఉందో దాన్ని నెరవేర్చుకునేందుకు ఇది ఒక గొప్ప అవకాశంగా భావించగలరని భావిస్తూ దీనికోసం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పడింది. పెద్దల సహాయ సహకారాలతోటి, వాళ్ళ సూచనలతోటి చాలా పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని ప్రణాళికాయుతంగా ఇప్పటికే ఏర్పాటు చేసి ఉన్నాము. సో ఆల్రెడీ ఇప్పటికే డిజిటల్ లైన్స్ ఓపెన్ అయి ఉన్నాయి. గూగుల్ లింక్ ద్వారా ఇప్పటికే దాదాపుగా 300 మందికి పైగా రాష్ట్ర స్థాయిలో ఉన్న ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క పేర్లను నమోదు చేసుకోవడం జరిగింది. పల్నాడు బాలోత్సవం అనేది నిర్వహించడం అనేది మొట్టమొదటిసారిగా మన పల్నాడు జిల్లాలో జరుగుతూ ఉంది. గత 2 సంవత్సరాలు విజయవంతంగా జరిగింది. పల్నాడు బాలోత్సవ కమిటీకి ఒక ఆలోచన వచ్చింది. రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడాను సాంస్కృతిక కార్యక్రమాలు పోటీలు పెడితే ఎలా ఉంటుంది, దానివలన ఏ విధంగా ఉపయోగపడుతుందనేది. ఎందుకంటే ఈనాటి ఉపాధ్యాయులందరూ కూడాను ఒకనాటి విద్యార్థులే.
ఆ విద్యార్థి దశలో చాలా కార్యక్రమాలు, అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు. కాకపోతే ఈ జాబ్స్ వచ్చిన తర్వాత, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళకి అవకాశాలు ఉండయి, కొంతమంది అవకాశాలు లేక కొంతమంది వాటిని వదిలేయటం జరిగింది. ఎప్పుడైతే వీటిల్లో పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామో వాళ్ళు మళ్ళీ ఉపాధ్యాయులు కూడాను ఒక్కసారి విద్యార్థి దశకి వెళ్ళిపోయి మనం కూడా ఈ పోటీల్లో పాల్గొని చేసినప్పుడు మన విద్యార్థులకు కూడాను మనం ఆదర్శంగా ఉంటామనే భావన కల్పించడం కోసం ఈ బాలోత్సవ కమిటీ ఉపాధ్యాయులందరూ కూడాను రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటిసారిగా మన పల్నాడు జిల్లా నుంచి ఏర్పాటు చేయటం చాలా సంతోషం. పల్నాడు బాలోత్సవ్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం రాష్ట్ర స్థాయి టీచర్స్కి మరి సాంస్కృతిక పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మరి నవంబర్ 8th, 9th మన SSN కాలేజీలో జరుగుతుంది ఈ కార్యక్రమం. ఇది టీచర్లకు కూడా ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అంటే కారణం ఒకటే, టీచర్లలో కూడా కళలు అనేవి చాలా వాళ్ళకి అంటే చాలామందికి వాటి మీద ఆసక్తి ఉండటం కానీ చాలా గమనించాం. ఈ బాలోత్సవ్ కమిటీ వాళ్ళందరూ కూడా గమనించారు గత 2 సంవత్సరాల్లో. సో ఈ టీచర్స్కి కూడా మనం కండక్ట్ చేద్దాం ఇలాంటి యాక్టివిటీ, వాళ్ళలో కూడా వాళ్ళ కల్చరల్ దాన్ని ఎంకరేజ్ చేద్దామని ఈ కమిటీ నిర్ణయించుకొని ఫస్ట్ టైం స్టేట్ లెవెల్లో కండక్ట్ చేస్తున్నారు. మరి దీని అందరికీ మీడియా వాళ్ళు కానీ అందరూ మీ సహకారం అంతా అవసరం. మరి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ ఈ సభాముఖంగా కోరుతున్నాం.